గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు జూలై 2026 నుండి 11వ తారీఖు జూలై 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు చూసినట్లయితే రవి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడి వారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు 8వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత మళ్ళీ వక్రగతి పొంది మిథునంలోకి ప్రవేశం చేస్తాడు. గురుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. శుక్రుడి వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా ఏ పనైనా సరే ఎవరి చేత ఏ పని చేయించాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి తొందరగా అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్తగా ఏదో సాధించాలన్న తపన పెరుగుతుంది, జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకని ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య మైత్రి, సఖ్యత, ఒకరికొకరు సహకారము చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబం గురించి, అలాగే పరిసర ప్రాంతాల గురించి, గ్రామం గురించి, దేశం గురించి ప్రత్యేక బాధ్యతలు తీసుకుంటారు. దేశభక్తి బాగా పెరుగుతుంది. అలాగే గౌరవ మర్యాదలకి, ప్రతిష్టకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. ఎటువంటి సమస్య వచ్చినా సరే తట్టుకోగలిగేటటువంటి శక్తి, ఓర్పు, సహనం మీకు ఈ వారం రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే ప్రశాంతంగా కాలం గడపాలి, ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు, నేను ఎదగాలి అనే తపన ఈ వారం బాగా పెరుగుతుంది. అందుకనే కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, ఇంకా నేను ఎదగాలన్న తపన, ఏదో సాధించాలన్న తపన, ఏదో సంపాదించాలన్న తపన, ప్రతి వ్యక్తితోటి కూడా ప్రేమగా మెలగడము ఈ వారం చేస్తారు. అయితే స్త్రీ పురుష వ్యామోహాలు, కామపరమైన కోరికలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. అనవసరమైన వ్యామోహాలకి దూరంగా ఉండాలి. వ్యసనాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వాహనాలు స్పీడ్గా మాత్రం నడపకండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వాటి మీరు ఈ వారం ఎలా వినియోగించుకుంటారా అని బట్టి, దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఆధారపడింది. కాబట్టి సక్రమ మార్గంలో అవకాశాలు వినియోగించుకోండి. మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని బయటకు తీసుకురాగలుగుతారు. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహ యోగ్యత, ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళడం, రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు ప్రయత్నం చేసేవారికి అవకాశాలు, అలాగే ప్రేమ వివాహాలన్నీ కూడా ఫలించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంట్లో ఏదైనా సరే మీకు ఇబ్బంది పెట్టినా, ప్రేమకు ఒప్పుకోకపోయినా, పెళ్ళికి ఒప్పుకోకపోయినా మీరు ఈ వారం గట్టిగా మాట్లాడుకున్నట్లయితే ఒప్పుకుంటారు. అలాగే కొన్ని రకాల సమస్యలు అనేక మంది వ్యక్తుల ద్వారా లేదా కొంతమంది పెద్ద మనుషుల ద్వారా చాలా రకాల సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అది ఆస్తి వివాదమా, కోర్టు వివాదమా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న తగాదాలు, ఇవన్నీ కూడా మీరైతే పరిష్కరించుకోగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, యంత్రాలు, గృహాలు, భూములు, వాహనాలు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతోంది. ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి చాలా అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా ఎదగడానికి బాగా ప్రయత్నం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కొన్ని రకాల వ్యాపారాలు పెట్టడానికి, కొన్ని రకాల పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, జీవితంలో సమస్యలున్నా ముందుగా జాతకం చూపించుకోవాలి. జాతకంలో బలం ఉందా లేదా చెక్ చేసుకుని, గ్రహాలు ఏం నడుస్తున్నాయి, లేదా దశలు ఏం నడుస్తున్నాయి, లేదా మన జాతకం ఎలా ఉందో తెలుసుకుని ఏదైనా అవసరమైతే పరిహారం చేసుకుని ఎదరికి వెళుతూ ఉంటే మీకు నష్టాలు రాకుండా చేసే పని సక్సెస్ అవుతూ ఉంటుంది. అందుకనే మాకు ఫోన్ చేసినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా చేసేటటువంటి పని యందు మీరు విజయం పొందుతారు. అలాగే ఈ వారం అంతా కూడా నూతన వైద్య విధానాలు లేదా అనారోగ్య సమస్యలు తగ్గడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడము, ఇలాంటి వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, భూములు కొనడం, ఫిక్స్డ్ డిపాజిట్లు, లేదా ఎందులోనైనా సరే ఇన్వెస్ట్మెంట్లు చేయడం, హెల్త్ పాలసీలు, అలాంటి పాలసీలు లాంటివి కట్టడం, లేదా మీకు రాబోయేటటువంటి రోజుల్లో పెన్షన్ వచ్చే స్కీముల్లో జాయిన్ అవ్వడం, ఇలాగేంట్రా అంటే భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకునే ఆలోచన కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడంతో పాటుగా ఫాస్ట్ ఫుడ్లు కానీ, లేకపోతే జంక్ ఫుడ్లు కానీ, ఆయిల్ ఫుడ్లు కానీ తగ్గించాలి. మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన బాగా పెరుగుతుంది. అయితే అంత సాధ్యం కాదు, చాలా సులువు కాదు, చాలా కష్టపడాలి. కాకపోతే దానికి నిబద్ధత, ప్రతిరోజు క్రమశిక్షణ ఉంటే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయంలో కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే చేసే పని యందు శ్రద్ధ పెట్టాలి. ఎన్ఆర్ఐలు, ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండే వారందరూ కూడా అనేక రకాల ఉద్యోగ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఏది ఏమైనా కూడా మీరు ధైర్యంతో, మీ స్కిల్స్ తోటి, మీ టాలెంట్ తోటి వాటిని అధిగమించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. దూర ప్రయాణాలు చేసేవారికి, విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారుల వల్ల కొంచెం ఒత్తిడి, టెన్షన్లు ఎక్కువగా ఉన్నా కూడా ఉద్యోగపరంగా వృద్ధినైతే సాధించుకోగలుగుతారు. ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొనగలుగుతారు. నిరుద్యోగులు కూడా బాగా కష్టపడితే మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. కాబట్టి అవసరమైతే జాతకం చూపించుకొని, గురుబలం పెంచుకొని వెళ్ళండి. రవి బలం కూడా పెంచుకోండి. ఇక కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక
వాళ్ళకి మీ ఉద్దేశ్యం చెప్పాలన్నా, ప్రపోజ్ చేయాలన్నా కూడా ఈ వారం చాలా బ్రహ్మాండంగా చెప్పొచ్చు. కలిసొస్తుంది. ప్రయత్నం చేయండి. అలాగే ఖర్చులని అదుపులో పెట్టుకోండి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఈ వారం అంతా కూడా ఫ్రెండ్స్ వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ, కొత్త వ్యక్తుల వల్ల కానీ నష్టాలు కనపడుతున్నాయి. ధన నష్టం కనపడుతుంది. కాబట్టి ఆదాయం కన్నా ఖర్చు అధికంగా అయ్యే పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువగా డబ్బుల విషయంలోనూ, ఆదాయ వ్యవహార విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు, మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు, వ్యాపారంలో అనుకున్నంత స్థాయిలో వ్యాపార పెట్టుబడులు పెట్టలేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయానికి మాత్రం డబ్బులు జాగ్రత్తగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. భూముల యందు, గ్రహాల యందు, బట్టల యందు, బంగారం యందు ఎక్కువగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేదా గృహపరమైనటువంటి వాటి గురించి కానీ, స్థిరాస్తుల గురించి కానీ పెట్టే డబ్బులు యందు నష్టం అయితే ఉండదు. కొత్తగా బంగారం కొనాలనుకున్న, ఆభరణాలు కొనాలనుకున్న ఈ వారం బాగా కలిసొస్తోంది. గృహం లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు లభించడం కానీ, లేదా ఇల్లు కట్టుకోవడం కానీ, కొనుగోలు చేయడం కానీ కలిసొస్తోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలు, గుర్తింపు బ్రహ్మాండంగా రాబోతున్నాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు చాలా బ్రహ్మాండంగా పెరిగే అవకాశం కనపడుతోంది. ఇద్దరి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు చాలా బ్రహ్మాండంగా మెరుగవుతాయి కూడా. కుటుంబంలో ఉండే ఎన్నో రకాల సమస్యలు ఈ వారం చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారు. రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కూడా బ్రహ్మాండంగా కలిసొస్తున్నాయి. అలాగే సంతానం పట్ల కానీ, పిల్లలకు సంబంధించిన ఉద్యోగం, వ్యాపారం, వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీరు సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళకి అనుకూలించడం కానీ, వాళ్ళ కోసం తాపత్రయపడడం కానీ బాగా కలిసొస్తుంది ఈ వారం అంతా కూడా. అలాగే ప్రజలందరూ మిమ్మల్ని బాగా గుర్తిస్తారు. జనంలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడుతుంది ఈ వారం అంతా కూడా. అలాగే చిన్న చిన్న కోర్టు సమస్యలున్నా, పోలీస్ కేసులున్నా, గొడవలున్నా, తగాదాలున్నా, ఆస్తి వివాదాలున్నా, చిక్కుముడులున్నా అవన్నీ కూడా తీర్చుకోవడానికి ఈ వారం బాగా అనుకూలంగా కనపడుతోంది. వ్యాపారంలో ఏదైనా చిన్న చిన్న మార్పులు తీసుకురావడం కానీ, ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి మార్పులు తీసుకురావడం కానీ, వ్యాపార లాభాలు పొందడం కానీ బాగా కలిసొస్తోంది. విడిపోయినటువంటి ప్రేమికులు, భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. నైపుణ్యం బాగా పెరుగుతుంది. క్రమశిక్షణ బాగా పెరుగుతుంది. చదువుకోవాలని తపన బాగా పెరుగుతుంది. పోటీతత్వంతో చదువుకుని ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా పోటీ పరీక్షల్లో అదే ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే ఏదైనా సరే ఇంటర్వ్యూల్లో విజయాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగాలు మారాలనుకున్నా, కంపెనీలు మారాలనుకున్నా, లేదా పర్మనెంట్ కోసం ప్రయత్నాలు చేసినా ఈ వారం ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా కనపడుతోంది. స్త్రీలకి అనేక రకాల వ్యామోహాలు బాగా పెరిగిపోవడం, ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి కనపడుతోంది. అయితే కోరికలని అదుపులో పెట్టుకోవాలి. శారీరకపరమైన వాంఛలని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ వారం ఇష్టమైన వ్యక్తులతోటి, ప్రేమికులతోటి కలిసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగ ఆప్యాయతలు, కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. కాకపోతే వ్యాపారస్తులు ధనజర వశీకరణ యంత్రమో అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అలాంటి యంత్రం వ్యాపార సంస్థలు కానీ, షాపుల్లో కానీ పెట్టుకున్నట్లయితే మీకు వ్యాపారం తొందరగా వృద్ధి, ఎక్కువ లాభాలు వస్తాయి. కాబట్టి అలాంటి యంత్రం మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము పంపిస్తాం. కాబట్టి ఆ యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ, ఇక వ్యాపార పరంగా ఈ వారం చక్కని డబ్బులు రొటేషన్ అవ్వడము, మొండుబాకాయల వసూలుతో పాటుగా కొత్త పెట్టుబడులు చక్కగా పెట్టగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాలు చేసి ఈ వారం అంతా కూడా వ్యాపారాల్లో విజయం పొందగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ వారం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.